ఫ్రెండ్స్, ఐఫోన్ 14 అన్బాక్సింగ్ ఈ వీడియోలో చూద్దాం. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూశారు. అది మీకు డైనమిక్ ఐలాండ్ అట్లాంటి ఫీచర్స్తో వస్తుంది. ఇది ఐఫోన్ 14 బేస్ మోడల్. సో దీనిలో మీకు డైనమిక్ ఐలాండ్ ఇట్లాంటివి అయితే ఏముండవు. ఐఫోన్ 13కి దీనికి ఏమేమి చేంజెస్ అయ్యాయి ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. ఫస్ట్ మనం అన్బాక్స్ చేద్దాం. ఇది చూడొచ్చు, బాక్స్ అయితే సేమ్ ఐఫోన్ 13 ఎలా ఉంది అట్లనే ఉంటుంది, ఏం తేడా అయితే ఉండదు. బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఐఫోన్ 14 బ్లూ కలర్ 512GB మోడల్. ఇది మీకు ప్రైస్ చూడొచ్చు 1,09,900 దాకా ఉంటుంది. టాప్ మోడల్ 512GB మోడల్. ఒకవేళ మీరు బేస్ మోడల్ తీసుకోవాలనుకుంటే 79,900 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ దివాళీ సేల్లో వస్తే ఇది మీకు 50,000 అట్లా అయితే రావచ్చు. సో ప్రస్తుతానికి దీని ప్రైస్ మీకు దగ్గర 80,000 అనుకోండి. బేస్ మోడల్ మీకు 128GBతో స్టార్ట్ అవుతుంది. ప్రైజెస్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా మనం వీటిని అన్బాక్స్ చేద్దాం, లోపల కంటెంట్ చూద్దాం. యాపిల్ అన్బాక్సింగ్ చాలా సింపుల్ ఉంటుంది అనమాట, ఎందుకంటే మనకి ఎటువంటి కవర్స్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఛార్జర్ కూడా తీసేశారు, తెలిసిందే అది మనకి. లోపల ఫోన్ కలర్ నాకు బాగా నచ్చింది, బ్లూ కలర్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది ఇంతకుముందు కలర్స్తో కంపేర్ చేస్తే. ఇంతకుముందు ఐఫోన్ 12, 13 అని రెడ్ కలర్ వచ్చినాయి, ఇది కొద్దిగా డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది, బ్లూ కలర్. అండ్ ఇంకొకటి ఐఫోన్ 13 గ్రీన్ కలర్ బాగుంటుంది. ఐఫోన్ 13 ఒకవేళ తీసుకోవాలనుకుంటే గ్రీన్ కలర్ చూడడానికి అయితే బాగుంది. అది రీసెంట్గా లాంచ్ చేశారు, అది సేల్లో వస్తుందో లేదో తెలీదు. ఇది ఐఫోన్ 14 పక్కా పెడదాం. ఈ కేసు కూడా వచ్చింది, కేసు సిలికాన్ కేస్. ఇది 4,900 రూపీస్ దాకా ఉంది. ఒక లెదర్ కేస్ తీసుకోవాలనుకుంటే మీకు 5,900 రూపీస్ ఉంటుంది. ఇది సిలికాన్ కేస్, లెదర్ కేస్ అయితే కాదు, మ్యాక్స్ సేఫ్ కేస్. ఇది వస్తే Type-C to లైట్నింగ్ కేబుల్ అండ్ యాపిల్ స్టిక్కర్ ఒకటి ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్. ఇవి ఇంకా బాక్స్ కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్కా పెట్టేసి ఫోన్ చూద్దాం. కేసు కూడా ఓపెన్ చేద్దాం, తర్వాత ఫోన్ గురించి చూద్దాం. ఇది కేసు అయితే, కేసు కూడా మనకి ఎటువంటి కవర్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు, సింపుల్గా ఓపెన్ చేయొచ్చు. ఒకసారి బయటికి తీద్దాం. ఇక్కడ చూడొచ్చు సిలికాన్ కేస్ ఇది. అండ్ కేస్ బాగుంటుంది, మ్యాక్స్ సేఫ్తో సపోర్ట్తో వస్తుంది. ఇది కేస్ వేస్తే మీకు ఫోన్ లుక్. కేస్ ఖచ్చితంగా యూజ్ చేయండి. ఐఫోన్స్కి వెనక గ్లాస్ పగిలితే మీకు రిపేర్ కాస్ట్ చాలా ఉంటుంది అన్నమాట. స్పేర్ పార్ట్స్ మీకు ఐఫోన్స్ అంత తక్కువ రేట్కి అయితే రావు. ఇది ఐఫోన్ 14. ఇక్కడ చూడొచ్చు 13కి దీనికి కంపేర్ చేస్తే పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏముండదు. రెండు కెమెరా సెటప్ కానీ. అండ్ ఒకసారి కేసు దీనికి కూడా వేసి చూద్దాం. మీరు పంపించిన కేసు దీనికి సెట్ అయిద్దేమో. దీనికి సెట్ అయింది, పర్ఫెక్ట్ సెట్ అయింది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకవేళ మీరు ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ నుంచి 14 ప్రో మ్యాక్స్కి వెళ్ళారనుకోండి, కేసు సెట్ అవ్వట్లేదు. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కేసు మీకు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్కి సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లో మీకు కెమెరా సెన్సార్ చేంజ్ అయిపోయింది. 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే వస్తుంది. సో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కేసులో అయితే మీకు 14 ప్రో మ్యాక్స్కి అయితే పట్టట్లేదు. ఇవి రెండు ఐఫోన్ 13s. అండ్ కలర్ అయితే మాత్రం మీకు గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంది. ఈ బేస్ మోడల్స్ అయితే ఉంటే మీకు 13 కానీ 14 కానీ మీకు వెనక గ్లాసీ ఫినిష్తో వస్తే మీకు ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్స్ని బాగా అట్రాక్ట్ చేసి ఇక్కడ చూడొచ్చు మొత్తం తమ్ము అంత పడుతుంది. అదే మీరు టాప్ మోడల్స్కి వెళ్ళారనుకోండి, ఇవి మీకు గ్లాసీ ఫినిష్లో వస్తాయి. సో ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేయవు. ఒకసారి ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూద్దాం, నాచ్లో ఏమైనా చేంజ్ వచ్చినాయేమో. ఏం పెద్దగా చేంజెస్ అయితే నాకేం కనిపించట్లేదు. నాచ్లో కూడా కెమెరా ఎగ్జాక్ట్ ఉంది, లొకేషన్ కూడా, బెజల్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఏం చేంజెస్లో ఫిజికల్గా అయితే మీకు పెద్దగా 13కి 14కి ఏం చేంజెస్ లేవు. బటన్స్ కూడా చూద్దాం, సేమ్ ఉన్నాయి. ఎక్కడ మనకి బటన్ ప్లేస్మెంట్ విషయంలో కూడా తేడా అయితే లేదు, ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒక 1 డే అయితే యూస్ చేస్తాను ఐఫోన్ 14 నేను. అండ్ ఐఫోన్ 13తో కూడా కొన్ని ఫొటోస్ కంపారిజన్ అయితే చేస్తాం. ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం ఐఫోన్ 13కి 14కి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఐఫోన్ 14 మీకు సేల్లో నడుస్తుంటుంది. ఆ టాపిక్ ఇదే ఉంటుంది అనమాట, ఐఫోన్ 14. సో అందుకే దీని గురించి మాట్లాడదాం, డిఫరెన్సెస్ చూద్దాం. ఐఫోన్ 13కి దీనికి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి చిన్న చేంజెస్ ఉంటాయి, అవి కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసరికి థిక్నెస్ మీకు ఐఫోన్ 14లో కొంచెం పెరుగుతుంది. ఐఫోన్ 14 థిక్నెస్ మీకు 7.80mm ఉంటుంది. ఐఫోన్ 13 థిక్నెస్ 7.65mm ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఐఫోన్ 14లో మీకు 39mAh బ్యాటరీ ఐఫోన్ 13తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఐఫోన్ 13లో మీకు 3,240mAh బ్యాటరీ ఉంటుంది. ఐఫోన్ 14లో 3,279mAh బ్యాటరీ ఉంటుంది. చిన్న చేంజెస్ ఇవి. వెయిట్ వచ్చేసరికి మీకు థిక్నెస్ పెరిగింది, బ్యాటరీ పెరిగింది, కానీ వెయిట్ మీకు 2 గ్రాములు ఐఫోన్ 14 తక్కువ ఉంటుంది ఐఫోన్ 13తో కంపేర్ చేస్తే. ఐఫోన్ 13 వెయిట్ 174 గ్రామ్స్ ఉంటుంది. ఐఫోన్ 14 వచ్చేసరికి 172 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది ఫిజికల్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే మాత్రం డిస్ప్లే, ఆడియో డిపార్ట్మెంట్ అయితే రెండిట్లో మీకు సేమ్ ఉంటాయి.
ఎక్కడ మీకు తేడా ఉండదు. రెండిట్లో మీకు 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XTR OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది AMOLED స్క్రీన్. సో మీ క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. రెండిట్లో మీకు ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లే క్వాలిటీ సౌండ్ అయితే మీకు ఎక్సలెంట్ ఉంటాయి. రెండిట్లో సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ మీకు iPhone 14లో కొద్దిగా పెరుగుతుంది. ఎందుకంటే మీకు ఒక GPU మీకు 1 కోర్ ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏదైతే iPhone 13 Pro Maxలో ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్ ఇప్పుడు మీకు iPhone 14లో అయితే ఉంటుంది. సో మీకు కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది కూడా గ్రాఫిక్స్ పరంగా. రెండిట్లో మీకు సేమ్ CPU ఉంటుంది. రెండు మీకు ప్రాసెసర్ సేమ్ A15 చిప్ 5nm టెక్నాలజీ అని చిప్ ఇది. రెండిట్లో మీకు CPU కూడా సేమ్ ఉంటుంది. GPUలో మాత్రం దీనిలో మీకు 4 కోర్స్ ఉంటాయి iPhone 13లో. దీనిలో వచ్చేసరికి మీకు 5 కోర్స్ ఉంటాయి. 5 కోర్ GPUతో వస్తుంది iPhone 14. సో ఇక్కడ కొద్దిగా మీకు గ్రాఫిక్స్లో అడ్వాంటేజ్ అయితే మీకు iPhone 14లో ఉంటుంది. మీరు రియల్గా యూస్ చేసినప్పుడు జనరల్గా యూస్ చేసినప్పుడు పెద్దగా మీకు ఏమి అనిపించదు డిఫరెన్స్ అయితే. అది ఎక్కడైతే మీకు యూజ్ అవుతుందో మీకు గేమ్ ఆడుతున్నప్పుడు అక్కడ మీకు కొద్దిగా యూజ్ అవుతుంది. అండ్ ర్యామ్ చేంజ్ అవుతుంది. iPhone 13 మీకు 4GB ర్యామ్తో వస్తుంది. iPhone 14 మీకు స్టార్టింగ్ 6GB ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ రెండు మీకు 128GBతో స్టార్ట్ అవుతున్నాయి. కాకపోతే ఎక్స్ట్రా 2GB ర్యామ్ అయితే మీకు iPhone 14లో వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ మీకు iPhone 14కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా సెన్సార్స్ చూస్తే మీకు సేమ్ ఉంటాయి. రెండు బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి రెండు ఫోన్స్లో. రెండు సేమ్ ఒకేలా కనిపిస్తున్నాయి. ఫ్రంట్ రెండిట్లో 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. సో కెమెరా మెగాపిక్సెల్ అయితే రెండు ఫోన్స్లో సేమ్ ఉంటుంది. చేంజ్ వస్తారు మీకు కొద్దిగా అపేచర్లో అండ్ పిక్సెల్ సైజులో వీటిలో చేంజ్ అవుతూ ఉంటుంది. మెయిన్ కెమెరా ఇప్పుడు మీకు 1.9 మైక్రాన్ పిక్సెల్ సైజ్తో వస్తుంది iPhone 14లో. అదే iPhone 13 చూసుకుంటే మనకి 1.7 మైక్రాన్ ఉండేది. సో కొద్దిగా మనకి పిక్సెల్ సైజ్ అయితే iPhone 14లో పెంచారు. పిక్సెల్ సైజ్ పెరిగింది కాబట్టి కొద్దిగా డీటెయిల్స్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేయొచ్చు. ఇవి మైనర్ చేంజెస్. పెద్ద మనకి పిక్సెల్ సైజ్ మరీ ఎక్కువ చేంజ్ లేదు. అండ్ అపేచర్ కూడా మరీ మనకి ఎక్కువ చేంజ్ అయితే లేదు. సో ఈ మైనర్ డిఫరెన్సెస్ మీకు రియల్ లైఫ్లో మీరు యూస్ చేస్తున్నప్పుడు పెద్దగా ఏం కనిపించదు. మరీ లో లైట్కి వెళ్ళి తీస్తే కానీ కనిపించదు. ఇక్కడ ఈ బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుతున్నాను. బ్యాక్ కెమెరా శాంపిల్స్ నేను ఎక్కడ ఏం ఎయిట్లో iPhone 13 ఇది iPhone 14 ఇది చూడండి అని చెప్పేసి రెండు మీకు స్క్రీన్ మీద వేస్తున్నా. ఒకటి iPhone 13తో తీసినవి, ఒకటిసారి iPhone 14తో తీసినవి. లాస్ట్లో మీకు ఏదేదో చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు రెండిట్లో ఏమైనా డిఫరెన్స్ మీకు కనిపిస్తుందేమో చూడండి. హార్డ్లీ మీరు ఏం డిఫరెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయలేరు. ఇప్పుడు పేర్లు రివీల్ చేస్తున్నా చూడొచ్చు. మీకు లెఫ్ట్ సైడ్ కనపడే iPhone 13, రైట్ సైడ్ కనపడేవి iPhone 14 ఇమేజెస్. మీకు ఏం తేడా అయితే కనిపించదు. సో రెండు మీకు ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే మాత్రం వైడ్ యాంగిల్ కెమెరా మీకు రెండిట్లో 12 మెగాపిక్సెల్ కెమెరా ఏం చేంజ్ లేదు. ఎగ్జాక్ట్ సిమిలర్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరాలో మీకు అపేచర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. మెయిన్ కెమెరాలో మీకు ఫ్రంట్ కెమెరాలో ఈసారి PDAF ఆటో సిస్టమ్ యాడ్ చేశారు. ఆటో ఫోకసింగ్ బెటర్ ఉంటుంది. ఇంకోటి అపేచర్ చేంజ్ అయ్యింది. iPhone 13లో f2.2 అపేచర్ ఉంటే iPhone 14లో వచ్చేసరికి f1.9కి చేంజ్ అయ్యింది. సో ఇది మీకు మరీ లో లైట్లో కొద్దిగా మీకు లైట్ ఎక్కువ లోపలికి వస్తుంది. కొద్దిగా బ్రైట్ పిక్చర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే రియల్గా మనం చెక్ చేసినప్పుడు అయితే మాత్రం పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఆ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం పేపర్ మీద చేంజెస్ అయితే మీకు రియల్ వరల్డ్లో అంతేం కనిపించలేదు నేను యూస్ చేస్తున్నప్పుడు కెమెరా పరంగా అయితే. iPhone 13 Pro Maxకి 14 Pro Maxకి అయితే క్లియర్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను నేను. నైట్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది కెమెరాలో. ఫ్రంట్ కెమెరాలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేశాను. అదే 13కి 14కి వస్తే మాత్రం నాకైతే పెద్ద కెమెరాలో అయితే హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపించలే. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే 13 ఫొటోస్ అయితే బెటర్గా వచ్చినాయి. అది కొన్ని సిచ్యువేషన్స్లో అనిపించినాయి 13 కొద్దిగా బెటర్ ఉన్నారా బాబు అన్నట్లు. సో కెమెరా పరంగా మీరు రెండిట్లో ఏది తీసుకున్నా ఒకటే పర్ఫార్మెన్స్ ఇంచుమించు పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. కెమెరాలో రెండు ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా మీకు iPhone 14లో కనిపిస్తాయి. యాక్షన్ మోడ్ ఉంటుంది. 2.8K రెజల్యూషన్ మీరు యాక్షన్ మోడ్ అయితే రికార్డ్ చేయొచ్చు. మీరు పరిగెడుతున్నా, దూకుతున్నా, గెంతున్నా, మీతో పాటు ఫోన్ పట్టుకుని ఎవరైనా పరిగెడుతున్నా కానీ చాలా స్టేబుల్గా ఫుటేజ్ అయితే ఉంటుంది. ఇది యాక్షన్ మోడ్. ఇంకోటి వచ్చేసరికి సినిమాటిక్ మోడ్. దీనిలో మీకు 1080pలో ఉంటుంది ఫుల్ హెచ్డీలో. దీనిలో వచ్చేసరికి మీకు 4Kకి ఇంప్రూవ్ చేశారు. సో రిజల్యూషన్ మీకు కొద్దిగా బెటర్ ఉంటుంది. మీకు క్వాలిటీ బెటర్ ఉంటుంది. సినిమాటిక్ మోడ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఇంకా రెండు ఫీచర్స్ ఎక్స్ట్రా అయితే మీకు iPhone 14లో ఉంటాయి. కార్ క్రాష్ డిటెక్షన్. ఏదైనా కార్లో మీరు ట్రావెల్ చేస్తున్నారు, క్రాష్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్కి మీకు ఇది ఇన్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇంకోటి శాటిలైట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. మీరు ఎక్కడికైనా రిమోట్ ఏరియాకి వెళ్ళారు, తప్పిపోయారు అనుకోండి, తప్పిపోతే మీరు అక్కడి నుంచి మీకు మొబైల్లో సిగ్నల్స్ లేకపోయినా కానీ శాటిలైట్ త్రూ ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్కి అయితే ఇది ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుంది. సో ఈ రెండు ఫీచర్స్ అయితే మీకు దీనిలో ఉంటాయి. ఈ శాటిలైట్ ఫీచర్ అయితే మనకి ఇండియాలో ప్రస్తుతానికి యూజ్ చేయడానికి అయితే లేదు. కార్ డిటెక్షన్ అయితే, కార్ క్రాష్ డిటెక్షన్ అయితే మంచి ఫీచర్ అది. సో అదైతే మీకు iPhone 14లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ దీనిలో మీకు 39 mAh పెరుగుతుంది కదా బ్యాటరీ. సో మీకు కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ రావచ్చు. అది కూడా మీకు నెగ్లిజిబుల్. అది హ్యూజ్ చేంజ్ అయితే కాదు, చిన్న చేంజెస్ ఇవి. సో బ్యాటరీ లైఫ్ మీకు 14లో కొద్దిగా ఎక్కువ
ఎక్కువ ఉండొచ్చు. ఇంకా రెండిట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మీకు వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవాలని మీరు పెట్టుకోవచ్చు. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తున్నాయి రెండు. సో అట్లా కూడా మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు, వాటర్లో పడినా కానీ మీకు ప్రాబ్లం లేదు ఫోన్. రెండింటి బిల్డ్ క్వాలిటీ కూడా ఎగ్జాక్ట్ సేమ్, ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్, సైడ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఏమీ తేడా లేదు బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంటుంది, చేతిలో పడుకుని మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు. ఇవి మేజర్ చేంజెస్ అయితే మీకు, మేజర్ అండ్ మైనర్ చేంజెస్ iPhone 13కి 14కి. సో దీని ప్రకారం మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కాకపోతే మెయిన్ చేంజ్ ఒకటైతే ఉంది, అది నేను ఇంతవరకు చెప్పలేదు మీకు. ప్రైస్ ఇప్పుడు మీకు iPhone 13 55,000 ఏమో ప్రైస్ అయితే వేరీ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో సేల్ నడుస్తుంది ప్రస్తుతానికి అయితే. 50 నుంచి 55,000 56,000 కొంటున్నారు జనాలు అయితే. ఆ ప్రైస్కి ఇది వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 79,900 రూపాయల దాకా ఉంటుంది. సో అంత డిఫరెన్స్ చూడొచ్చు. ప్రైస్ మీకు ఒక 25,000 to 30,000 డిఫరెన్స్ అయితే మీకు ఫ్యూచర్లో రెంట్ మధ్య అయితే ఉంటుంది. సో 30,000 వర్త్ మీకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు 30,000 వర్త్ అనిపిస్తే దీనిలో చేంజెస్ అప్పుడు మీరు దీన్ని తీసుకోవచ్చు. లేదురా బాబు అనుకుంటే iPhone 13 కూడా మంచి ఫోన్, రెండు సేమ్ మీరు డైలీ యూస్ చేసినప్పుడు ఏం తేడా అయితే మీకు కనిపించదు. ఇది ఓవరాల్ అయితే మాత్రం iPhone 13కి 14కి డిఫరెన్స్ అండ్ iPhone 14 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో చేస్తే లైక్ చేయాలి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.